నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా కుల బంధువులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, దళితవాడ చైతన్యం వెల్లి విరియగా, పల్లె పల్లె సమభావం పూల పూయగా, దళితవాడ చైతన్యం వెల్లి విరియగా, పల్లె పల్లె సమభావం పూలు పూయగా, రాష్ట్రమంతా వెలియదసరి సంక్షేమం సాగుతుంది, అనగారిన గుండెల నగరాల మోగుతుంది, క్షేమ కళాజాత సంక్షేమ కళాజాత, వెలియదాసరులందరూ కదలాలి ఈ వేళ, క్షేమ కళాజాత సంక్షేమ కళాజాత, వెలియదాసరులందరూ కదలాలి ఈ వేళ, దళితవాడ చైతన్యం వెల్లి విరియగా, పల్లె పల్లె సమభావం పూల పూయగా, కొందరికి స్వాతంత్ర ఫలాలన్నీ దక్కెనని కడజాతి వ్యక్తులుగా ఎతలు మనకు ఎందుకని, కబ్బిలాల గుంపోలే చీకటి తెర వెనకాలే గడుపుతుంటే ఏ నాటికి మారని మన జీవితాలే, అండనిచ్చ చెట్టాలే ఆయుధంగా చూసుకొని, అండనిచ్చ చెట్టాలే ఆయుధంగా చూసుకొని, అడుగేస్తే సామాజిక గండాలే తొలగునని, క్షేమ కళాజాత సంక్షేమ కళాజాత, ఒలియదాసరి బిడ్డలంత కదలాలి ఈ వేళ, క్షేమ కళాజాత సంక్షేమ కళాజాత, ఒలియదాసరి బిడ్డలంత కదలాలి ఈ వేళ, అగ్గిలోన కాలనిదే బంగారం మెరవదని, అక్షర యజ్ఞము కోసం అవమానాలు ఎదుర్కొని, తెగువతోనే బలమంటూ చదువే మన వెలుగంటూ, ఒక్కటిగా లేకుంటే హక్కులడగలేమంటూ, మార్గం చూపిన పూలే అంబేద్కర్ జగజీవన్, మార్గము చూపిన పూలే అంబేద్కర్ జగజీవన్, మహాతల్లి సావిత్రి స్ఫూర్తిగా నడవాలంటూ, క్షేమ కళాజాత సంక్షేమ కళాజాత, ఒలియదసరి బిడ్డలంత కదలాలి ఈ వేళ, క్షేమ కళాజాత సంక్షేమ కళాజాత, ఒలియదసరి బిడ్డలంత కదలాలి ఈ వేళ, వర్గీకరణ చేస్తే న్యాయమ్మకు జరుగుతుందని, ఆ మాలుల్ల గుంపులోన మమ్ములను కలుపుద్దని, వర్గీకరణ చేస్తే న్యాయమ్మకు జరుగుతుందని, మాలుల్ల గుంపులోన మమ్ములను కలుపుద్దని, 1,00,000 ఉన్న జనమంతా మేమని, మిగిలమంతప్పుడు లెక్కలు చూపి మిగతా వాళ్ళని సంపుతరా, మందకృష్ణ అన్నెంత మేమంతా ఉన్నము, జై వలియ దాసరి జై జై వలియ దాసరి, జై వలియ దాసరి జై జై వలియ దాసరి, జై మందకృష్ణన్న జై జై మందకృష్ణన్న. పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, ట్యాక్సీలు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇంకా ఇది కాకుండా కూడా ఉప్పరి పనులు కూడా చేయడం మట్టి పనులు కూడా ఏర్పడతా ఉన్నాయి. దయచేసి ముందుగా మా కుల సర్టిఫికెట్లు ఇప్పియండి. దాంతో పాటు మా యొక్క ఈ వర్గీకరణలో ఎంత అన్యాయం జరిగిందంటే, ఇప్పుడు వర్గీకరణలో ఉన్నటువంటి మా ఉపకులాలు ఎన్నెన్నో, మాలతో పాటు ఉపకులాలు ఉన్నటువంటి వాళ్ళ రిజర్వేషన్స్ ఎంత పాపులేషన్ మీద ఉందో అదన్నీ కూడా వాళ్ళు పొందడానికే పోతాం, మాల సోదరులు తీసుకోవడానికే పోతుంది. కాబట్టి ఈ వర్గీకరణలో తప్పకుండా అన్నగారు తలుచుకుంటే తప్పకుండా ఈ వర్గీకరణలో మాకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ న్యాయం జరగాలి కూడా, అన్నంబడి మేము ఎప్పుడైనా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వర్గీకరణలో మళ్ళొకసారి నేను లాస్ట్ ఒకటే ప్రధానంగా మళ్ళొకసారి చెప్తున్నా అన్నగారికి, అన్నగారు ఈ ఉపకులాలని దయచేసి 57 ఉపకులాలని ఏ గ్రూప్ లో పెట్టి వాళ్ళ యొక్క ప్రాతిపదిక పాపులేషన్ ప్రాతిపదిక మీద ఎంత రిజర్వేషన్ పెట్టాలో అంత పెట్టి, మిగతా మాల సోదరులు కానీ మాదిగ సోదరులకు కానీ వాళ్ళకు గ్రూప్ వీళ్ళకు గ్రూప్ పెట్టాలనేటువంటిది తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరు కూడా నమస్కారాలు తెలియజేయాలి. ఆరోగ్య పరంగా అయినా కానివ్వండి, సామాజిక పరంగా అయినా సరే ఏది వెనుకబడింది అని చెప్పేసి చాలా స్పష్టమైన సంక్లిష్టమైనగా ఈ మన ప్రభుత్వం అనేది పరిశీలన చేయలేకపోయినది. అలా పరిశీలిస్తే మాత్రము చాలా వెనుకబడింది ఏది అని చెప్తే మన ఓలేదాసలు అని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వానికి చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది.
ఏ విధంగా అంటే కనీసము కుల ధృవీకరణ పత్రాలు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాము. 20% మంది కూడా కుల ధృవీకరణ పత్రాలు లేవు. కేవలం కుల ధృవీకరణ పత్రాల కోసం మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి పోరాటం చేసిన వాళ్ళ మనము ఏ విధంగా మనము మెరుగైన సామాజిక రంగంలో బాగుపడ్డామని చెప్పేసి ఈ సర్వే ఏ విధంగా తీసుకొచ్చిందో నాకు కేవలం అర్థం కావడం లేదు. రాజకీయంలో అసలు మనకు ఓనమాలు కూడా దిద్దలేము.